అమ్మా కుటి నిన్నొక విషయం అడగాల. చెప్పండి. మీ అమ్మగారింట్లో మీ అమ్మ నిన్ను తిడితే నీకు బాధ అనిపించబోతుండే, అదే మా అమ్మ తిడితే ఎందుకు బాధపడతావు? నీకెవరు చెప్పారు నేను బాధపడనని? నిజంగానే చాలా బాధ అనిపిస్తుండే. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అసలు ఏం తినకుండా ఉంటుండే. మా డాడీ వచ్చి నన్ను బుజ్జగించి అన్నం తినిపించేవాడు. కానీ అది నేను పుట్టిన ఇల్లు కదా, ఈజీగా మానుకోవడానికి ట్రై చేస్తా. ఒక నిమిషంలో మంచిగా అయిపోతా. కాదే కొత్త ఇంటికి వచ్చినాక కొత్త మనుషులు కొంచెం ఏదైనా మాట అంటే అడ్జస్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది కదండి. అత్తగారి ఇల్లు అనుకుంటున్నావు కాబట్టి నీకు కష్టం అనిపిస్తుంది. అదే ఇది నీ ఇల్లు అనుకో, ఏ బాధ ఉండదు కదా. అవునా? రాత్రి అలారం పెట్టుకోవడం మర్చిపోయినా. పొద్దున లేసరికి 9 అవుతుంది. వంటింట్లో పని చేస్తుంటే అత్తమ్మ వచ్చి, ఇది అమ్మగారి ఇల్లు కాదమ్మా అత్తగారి ఇల్లు, ఈ టైం దాకా పడుకోవద్దు, పొద్దుగాలు లేవ్వాలి అని చెప్పి తిట్టింది. జస్ట్ మీకు చెప్తున్నానండి. ఎప్పుడన్నా నేను మీ ఇంటికి వచ్చినప్పుడు అలిగి కూర్చున్నానా? అందరితో నవ్వుకుంటే మాట్లాడతా కదా. అవునండి. అల్లుడు గారు మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళు చేసే మర్యాదలు ఎట్లుంటాయి తెలుసా? అల్లుడు ఇంటికి వచ్చిందని మా ఇంట్లో వాళ్ళు పొంగిపోయి ప్రేమ అభిమానంతో అల్లుడికి ఏమి ఇష్టమో, మటన్ ఇష్టమా, చికెన్ ఇష్టమా, బిర్యానీ తింటాడా, జ్యూస్ తాగుతాడా, ఆయన పడుకుంటాడు, బెడ్షీట్ చేంజ్ చేయాలి, ఏసీ వస్తుందా లేదా, ఇంత హడావిడి చేస్తారండి. ఇన్ని మర్యాదలు చేసినాక కూడా తిరిగి మీరు వెళ్ళేటప్పుడు మా వల్ల ఏమన్నా పొరపాటు జరిగితే చేతులు ఎత్తి క్షమించమని అడుగుతారండి. చెప్పండి, సైలెంట్ ఉన్నారేంటి? సరే, ప్రేమ పెంచుకుంటేనే కదా బంధాలు నిలబడేది. సరే, ఈ విషయం మీరు అత్తమ్మకు చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పొచ్చు కదా అమ్మకు అర్థమయ్యేటట్టు. ప్రాబ్లం ఏముంది? సరే అండి, నడవండి, టైం అవుతుంది, అన్నం తిందాం.